హాయ్ అండి. ఈరోజు నేను ఎండు కొబ్బరిలతో కొబ్బరి నూనె ఎలా చేయాలో చూపిస్తున్నానండి. దానికోసమని ఎండు కొబ్బర్లు తీసుకున్నానండి. తీసుకొని బాగా వాష్ చేసి దాంట్లో మళ్ళీ వాటర్ పోసి ఒక రోజు మొత్తం నాననిచ్చానండి. నాననిచ్చిన తర్వాత తెల్లారి వాటర్ తీసేసి దాన్ని మొత్తం నీట్‌గా మళ్ళీ కడుక్కొని ఆ తర్వాత చిన్న పీసెస్‌లా చేసుకొని దాన్ని మిక్సీలో వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని వాటర్ వేసుకుంటూ పట్టాలండి. వాటర్ వేస్తూ పట్టిన తర్వాత ఒక క్లాత్ వేసి క్లాత్‌లోకి వడగట్టి మొత్తం తీసేయాలండి. పాలు సపరేటు అది మొత్తం పిప్పి సపరేట్‌గా చేసేసి దాని పాలన్నీ ఒక బాక్స్‌లోకి ప్లాస్టిక్ బాక్స్‌లోకి తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయాలండి. అది ఒక 4, 5 అవర్స్ తర్వాత దాన్ని తీసి మళ్ళీ ఒక ప్యాన్‌లోకి ఆ పైన వచ్చిన మీగడ మొత్తం తీసి దాంట్లోకి ప్యాన్‌లోకి వేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇది కొంచెం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుంటే కొంచెం ఇంకెక్కువగా గట్టిగా అయ్యేది. నేను నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టాను. అదే ఒక చిన్న మిస్టేక్ జరిగిందండి. దానివల్ల టైం ఎక్కువ పట్టింది నాకు. అయితే ఇప్పుడు తర్వాత దాన్ని ఒక ప్యాన్‌లో వేసి బాగా మరగనిస్తూనే ఉండాలండి. అది మేము మరుగుతున్నప్పుడు కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అడుగు అంటుకుపోతుంది తొందరగా అడుగంటుతుందండి. లేకపోతే ప్రాబ్లమ్ అవుతుంది. అందుకోసమని కలుపుతూనే ఉండాలి. కలుపుకుంటూ ఉండగా చిక్కదనం బాగా వచ్చేస్తుందండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోతుంది. వాటర్ ఎగిరిపోయిన తర్వాత అది మొత్తం చిక్కగా అయిపోయి తర్వాత కలర్ చేంజ్ అవుతుందండి. కలర్ చేంజ్ అయ్యి ఎప్పుడైతే బ్రౌన్ కలర్‌లో మొత్తం మారిపోతుందో అప్పుడు అది కొబ్బరి నూనె విడవడం స్టార్ట్ చేస్తుందండి. అప్పటి వరకు అది వేగుతూనే ఉంటది. ఇప్పుడు కొబ్బరి నూనె స్టార్ట్ అయిందండి. మనము చేసిన దానికి ఫలితం వచ్చిందండి. ఇప్పుడు కొబ్బరి నూనె అంత ఎళ్ళిందండి. చూడండి నాది ఎలా ఉందో ఒకసారి